ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశం మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం. అయితే గతంలో లాగా కాకుండా ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిస్థితులు చాలా ఇతర యుద్ధాలకి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉంది. అయితే డిఫరెంట్ వార్‌ఫేర్ మొత్తం ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ కేవలం రీజనల్ వార్ లాగానే కాకుండా దీని పరిస్థితులు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా కనిపిస్తోంది. ప్లస్ వార్‌ఫేర్‌లో డిఫరెంట్ టెక్నాలజీ కూడా వాడుతున్న పరిస్థితి. అయితే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది? దీంతో పాటు పరిస్థితులు ఏ విధంగా గతానికి ఇప్పటికి మార్పులొచ్చాయి? ఇండియన్ డయాస్పోరా ఏ విధంగా దీని మీద ప్రభావం చూపిస్తుంది? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారున్నారు. నమస్కారం రమేష్ గారు. నమస్తే పవన్ సార్. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీరు. 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీతో కూర్చొని ఈ ప్రోగ్రామ్ చేయటం అంటే తప్పనిసరిగా అది మాకు ఒక గౌరవంగా భావిస్తున్నామండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఐఎమ్ రెడీ సార్. ఇరాన్, ఇజ్రాయిల్ అదేవిధంగా అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఇది జియో పాలిటిక్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ బిజినెస్ మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పనిసరిగా సార్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, రక్షణ, భద్రత అనేవి హ్మ్. ప్రాస్పరిటీకి ప్రీ కండిషన్స్. హ్మ్. సేఫ్టీ, సెక్యూరిటీ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. బీ ఇట్ ఏ లోకల్ బిజినెస్, నేషనల్ బిజినెస్ ఆర్ ఇంటర్నేషనల్ బిజినెస్. హ్మ్. చిన్న ఉదాహరణ సార్. మన వీధిలో ఒక చిన్న కొట్లాట జరిగింది. హ్మ్. 4 కొట్లు మూసేయాల్సి వచ్చింది, 4 దుకాణాలు. హ్మ్. ఈ కొట్లాట అనేది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా బిజినెసెస్ కూడా సాఫ్ట్గా జరగవు. హ్మ్. చిన్న ఉదాహరణ. దీన్నే నేషనల్ లెవెల్లో అప్లై చేయండి, ఇంటర్నేషనల్ లెవెల్లో అప్లై చేయండి. యాజ్ వీఆర్ టాకింగ్ నౌ టుడే ఆన్ 7th of March 2026 ఇన్ హైదరాబాద్, హ్మ్. గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్ చూడండి పవన్ సార్. హ్మ్. యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద, ఇరాన్ వర్సెస్ ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీసు, చైనా తైవాన్, నార్త్ కొరియా సౌత్ కొరియా, హ్మ్. జపాన్ చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్, రష్యా యుక్రెయిన్. యు సీ హౌ మెనీ థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ ద వరల్డ్ ఓవర్, హ్మ్. ప్రపంచవ్యాప్తంగా. ఇవి కాకుండా మనకి ఎట్లా ఈ సన్నటి గొంతు మన జీవితం మొత్తాన్ని కాపాడుతుందో, హ్మ్. అంటే ఈ చోక్ పాయింట్, అలానే ప్రపంచంలో అతి ఇంపార్టెంట్ 3 ఇంపార్టెంట్ మహాసముద్రాలే మన యొక్క జీవన అభివృద్ధికి కానీ, జీవన గమనానికి కానీ ఒక ప్రాథమిక సూత్రాలు సార్. హ్మ్. ప్రాథమిక అంటే పారామీటర్స్. ఎగ్జాంపుల్ చెప్తా. ది లార్జెస్ట్ అండ్ ది డీపెస్ట్ ఓషన్, పసిఫిక్ ఓషన్. హ్మ్. సెకండ్ వన్ ఈజ్ ది అట్లాంటిక్ ఓషన్. ద థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. హ్మ్. మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న హిందూ మహాసముద్రము, ఇటు అరేబియా సీ, ఇటు బే ఆఫ్ బెంగాల్, మొత్తం కలిపి ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి ఆస్ట్రేలియా వరకు మధ్య ఉన్న, ఇంక్లూడింగ్ ఇండియాకి కింద ఉన్న ఈ ఇండియన్ ఓషన్ థర్డ్ లార్జెస్ట్ ఓషన్. ఈ థర్డ్ లార్జెస్ట్ ఓషన్లో అంటే ఏషియా ఆఫ్రికా కలయికిది. హ్మ్. ఆస్ట్రేలియా వరకు టచ్ అవుద్ది. ఎన్నో వేల షిప్పులు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ మ్యారిటైమ్ పైరసీ, మ్యారిటైమ్ టెర్రరిజం, మ్యారిటైమ్ ట్రేడ్, మ్యారిటైమ్ టెక్నాలజీ, మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్, మెరైన్ బయాలజీ, మెరైన్ ఇంజనీరింగ్, హ్మ్. ఇవన్నీ కలగలిపి సముద్రపు లోతునున్న మణులు, మాణిక్యాలు, జీవ సంపద, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ అండర్ సీ కేబుల్స్ ద్వారా అవును. ఎంతో పర్యావరణ విఘాతము. మ్యారిటైమ్ పైరసీ, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. అవును. వాళ్ళు షిప్పుల్ని కొడతాం, షిప్పుల్ని దోచుకోవటం. మ్యారిటైమ్ పైరేట్స్ మన నార్మల్ షిప్పుల్ని కూడా హైజాక్ చేయటం. హ్మ్. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట పవన్ సార్, ప్రపంచంలో 100% ట్రేడు ఎక్కడెక్కడ జరుగుతుందని మనం అంచనా వేసినప్పుడు 80% ట్రేడు నీటి ద్వారా, మహాసముద్రాల ద్వారా, సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, షిప్పింగ్ ద్వారా జరుగుద్ది. హ్మ్. ఆ షిప్పింగ్ని ఒక దేశం నుంచి ఇంకో దేశకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయటంలో ఈ సెక్యూరిటీ ఎక్కడైతే ల్యాప్స్ ఉందో, హ్మ్. ఎక్కడైతే టెర్రరిజం ఉందో, ఎక్కడైతే వార్ ఉందో, ఎక్కడైతే 2 దేశాల మధ్య యుద్ధం ఉందో, అదంతా ఇంటర్నేషనల్ బిజినెస్కి, ఈ సెక్యూరిటీ సేఫ్టీకి ఇన్హరెంట్లీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అప్రోచ్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలి అంటే మనము అంతా అవినాభావ సంబంధం ఉంది వీటికి. ఏది? ఇంటర్నేషనల్ ట్రేడు, ఇంటర్నేషనల్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ బిజినెస్ హ్మ్. థ్రైవ్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, వరల్డ్ ఆర్డరు ప్రశాంతంగా ఉండాలి.
ఆ ప్రశాంతంగా ఉండే విధంగా మనం చేయాలి. అందుకనే పవన్ సార్ మన పాపులర్ టీవీ తెలుగు టీవీ ద్వారా తెలుగు పాపులర్ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేదేంటంటే ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ కామర్స్ ఈజ్ ఇన్హరెంట్లీ ఇంటర్లింక్డ్ విత్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాజ్ ఎ ప్రీ కండిషన్. ఈ ప్రీ కండిషన్స్ లేకపోతే అంటే సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే హ్మ్. ఈ ఇంటర్నేషనల్ లెవెల్ కాదు కదా, నేషనల్ లెవెల్ కాదు కదా, లోకల్ లెవెల్‌లో కూడా ట్రేడు డౌన్ అయిపోద్ది, టెక్నాలజీ డౌన్ అయిపోద్ది, టూరిజం డౌన్ అయిపోద్ది, టాలెంట్ డౌన్ అయిపోద్ది. సో, అవును. దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఓకే. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధాల వల్ల ఎక్కువగా ఆయిల్ మార్కెట్ మీద ప్రభావం పడుతుంది. షిప్పింగ్ రూట్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదేవిధంగా స్టాక్ మార్కెట్. ఈ ప్రభావం ఏ విధంగా ఉంది? ఎంత పడుతుంది? చాలా ప్రస్తుతానికైతే 7th March 2026 యాజ్ వి డిస్కస్ ఇన్ తెలుగు పాపులర్ టీవీ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ మాదాపూర్. The situation at a global level is very volatile, హ్మ్. very disturbing, very worrisome. హ్మ్. Umpteen number of examples I can give you to actually justify what I have immediately given the statement. హ్మ్. ఉదాహరణ, చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని అటాక్ చేసిన తర్వాత పరిణామాలు గత 1 వీక్‌లో 7 రోజుల్లోనే ఎంత మారిపోయిందంటే 50%, 50% ఆఫ్ ఆయిల్ నీడ్స్, క్రూడ్ ఆయిల్ నీడ్స్ స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి రావాలి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా ప్లస్ కువైట్, ఈ 6 గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. హ్మ్. సున్నీ డామినేటెడ్ కంట్రీస్ అవును. ఇస్లాంలో. హ్మ్. షియా కంట్రీ అయిన ఇరాన్, ఇక్కడి నుంచి కూడా మనకు ఆయిల్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ వస్తది. ఈ 6+1 7 కంట్రీస్ నుంచి భారతదేశం యొక్క అవసరాల్లో 50% ఆయిల్ నీడ్స్ బికాస్ ఆఫ్ దీస్ 7 కంట్రీస్. ఓపెక్ కంట్రీస్. జీసీసీ కంట్రీస్, హుహు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ రైట్. కంట్రీస్. రైట్. ఓకే. OPEC countries are Organization of Petroleum Exporting Countries. They are beyond Middle East. ఓకే. They are from Africa also. They are from Latin America also. రైట్. రైట్. So ఓకే. what I'm trying to say, Pawan sir, as you said very correctly, ఈ GCC 6+1 ఈ హ్మ్. 7 కంట్రీస్ నుంచి భారతదేశానికి ఉన్న 100% ఆయిల్ నీడ్స్ మనకుంటే, ఆయిల్ అవసరాలు, హ్మ్. పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ అవసరాలు ఉంటే 50% మనకి ఫుల్ఫిల్ చేస్తుంది ఈ 7 కంట్రీస్. ఓకే. ఈ 7 రోజుల్లో హ్మ్. 28th February 2026 నుంచి ఇవాళ 7th March 2026 మధ్య భారతదేశానికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే, హ్మ్. మన దగ్గర కరెక్ట్‌గా 50 రోజులకి మాత్రమే, 40-50 రోజులకి మాత్రమే సరిపడా ఆయిల్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఇండియాలో ఉన్నాయి. హ్మ్. భగవంతునికి మనందరం ప్రార్థించి ఐక్యరాజ్య సమితి ద్వారా తెస్తామా? లేతే అమెరికన్ ప్రెసిడెంట్‌తో మాట్లాడా, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్‌తో మాట్లాడి తెస్తామా? లేతే ఇరాన్‌లో ఉన్న ఫ్యాక్షన్ గ్రూప్స్‌తో మాట్లాడి తెస్తామా? పీస్, స్టెబిలిటీ, వరల్డ్ ఆర్డర్‌ని ఎమ్మటనే మనం గనక రీకన్‌స్ట్రక్ట్ చేయకపోతే, ఇంజినీరింగ్ చేయకపోతే చాలా భారతదేశము చాలా అసలు మనకి దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది నాకి. ఓకే. డాక్టర్ రమేష్ గారు, అంటే ఇప్పుడు చెప్తుంది మీరేమో చాలా ప్రమాదంలో ఉంది. వెంటనే పరిస్థితులు సెట్ అవ్వకపోతే చాలా వితిన్ ఇబ్బందులు. 30 to 40 డేస్. అయితే ఇప్పుడు కొంత వస్తుందేంటంటే 25 రోజులకు సంబంధించి మన దగ్గర నిల్వలున్నాయనేది ఒక వెర్షన్ వస్తుంది. ఇంకో వెర్షన్ ఏమొస్తుందంటే 75 రోజులకు సంబంధించి ఆల్రెడీ నిల్వలున్నాయి. మన దగ్గర వైజాగ్ దగ్గర కావచ్చు, కర్ణాటకలో కావచ్చు ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి అనేది వస్తుంది. ఇది 75 డేసా? లేకపోతే 25 డేసా? ఏంటి రిజర్వ్స్ ఎంతవరకు ఉన్నాయి? పరిస్థితులు ఏ విధంగా నార్మల్‌సీకి సార్ రావాలి? రమారమి ఎనీవేర్ బిట్వీన్ 30 to 60 డేస్ యేసుకున్నా మీరు. హ్మ్. ఒక యావరేజ్ తీసుకొని యేసుకున్నా. 30 to 60 డేస్ కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతాయి సార్. అవును. కళ్ళు మూసి తెరిసే లోపల ఆయిల్ అయితే ప్రొడ్యూస్ అవ్వదు ఇండియాలో. వి హావ్ టు ఇంపోర్ట్ ఓన్లీ. హ్మ్. కాబట్టి ఎంత త్వరగా ఈ యుద్ధానికి స్వస్తి పలికితే నాకేమనిపిస్తుందంటే పవన్ సార్, ఒక్కసారి అందరూ వితౌట్ జింగోయిజం అంటే హ్మ్. వితౌట్ టూ మచ్ ఆఫ్ నేషనల్ స్పిరిట్ ప్రాక్టికల్‌గా ఆలోచిద్దాం. అందరం మనుషుల్లాగా ఆలోచిద్దాం. హ్యుమానిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ. ఆళ్ళెవరైనా గానీ మనుషులే గదా! మనం ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే, ఎంతో అత్యద్భుతంగా ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో 7% గ్రోత్ రేట్‌తో 2047 వికసిత్ భారత్ BHARAT హ్మ్. వికసిత భారత్‌కి హ్మ్. మనం పరుగులు పెడుతున్నాం. చుట్టుపక్కల గూడా మనకి మంచి పాపులారిటీ పెరిగింది. మన సైన్సు, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అమెరికాలో అద్భుతంగా రాణిస్తున్నారు. హ్మ్. చాలా వరకి గ్లోబల్ పర్సెప్షన్ ఆన్ ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఎ గుడ్ బుక్స్ ఎట్ ద గ్లోబల్ లెవెల్ ఆల్సో బికాస్ ఆఫ్ లాస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూయస్ గ్రోత్ ప్యాటర్న్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ యుద్ధం వచ్చేసి
ఎక్కడో పడిన ట్రెమర్ అంటే ఆ హ్మ్. ప్రకంపన ఇరాన్ దాటుకొని, ఆఫ్ఘనిస్తాన్ దాటుకొని, పాకిస్తాన్ దాటుకొని ఇండియాలోకొచ్చి, ఇండియా నుంచి కింద విశాఖపట్నం వరకెళ్ళి, తర్వాత కింద హిందూ మహాసముద్రంలోకెళ్ళింది. హ్మ్. చూడండి సార్, ఎక్కడ వాషింగ్టన్ డీసీలో తీసుకున్న డెసిషన్ ట్రంప్, ఎక్కడ జెరూసలంలో ఇరాన్ షిప్ మీద గురించి చెబుతున్నారు మీరు. చెప్తా హ్మ్. ఇయన్నీ అంటే అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి హ్మ్. గ్లోబల్ ట్రెమర్స్. ఇజ్రాయెల్‌లో జెరూసలంలో ఉన్న కెనెసెట్, హ్మ్. కెనెసెట్ అంటే ఇజ్రాయలీ పార్లమెంట్. నేనెళ్ళొచ్చా. ఐ వాస్ ఇన్ ఇజ్రాయలీ కెనెసెట్ ఆల్సో. ఐ మెట్ ది Benjamin Netanyahu when he was in the opposition party also. హ్మ్. I met even Shimon Peres, the then former president of Israel. I met even Ariel Sharon, హ్మ్. the then prime minister of Israel. So when I was a student, I met all these big people. What I am trying to say, నేను వాళ్ళకి కలవటం ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎక్కడో తీసుకున్న ఒక పొలిటికల్ డెసిషన్ యొక్క పొలిటికల్ ట్రెమర్స్, హ్మ్. ట్రేడ్ ట్రెమర్స్, టెక్నాలజీ ట్రెమర్స్ మన భారతదేశం కింద సౌత్ ఇండియా వరకు, కింద హిందూ మహాసముద్రం వరకు వచ్చినాయి. అవును. ఎంత త్వరగా యుద్ధం ముగించే విధంగా మనం సామం, దానం, భేదం, దండం అన్నీ వాడి యుద్ధాన్ని ముగించకపోతే వినాశనమే సార్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి యూఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ షిప్స్ కావచ్చు, లేకపోతే యూరప్ దేర్ అల్లైస్ వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళకూడదు అనేది ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్ చేసింది. ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చింది. ఎవరైనా వెళితే వాళ్ళ మీద దాడులు చేస్తామంది. ఆల్రెడీ దాడులు కూడా మొదలయ్యాయి. ఆల్రెడీ హిజ్బుల్లా వాళ్ళు అవును. కొట్టేశారు. కొన్ని నౌకలను కూడా కొట్టిన అవును. పరిస్థితి. అయితే ఇందులో మన దేశం పేరు లేదు. మనకి ఇబ్బంది లేదు అనేది కొంత మీడియా స్పెక్యులేషను వచ్చింది. అయితే మన గురించి చెప్పడం కాదు. ఆల్రెడీ కూడా మనం అల్లైస్‌లో ఉన్నాము. ఇజ్రాయిల్. మనకు కూడా అవకాశం లేదు అనేది జరుగుతోంది. మీరేమంటారు దీని మీద? తప్పనిసరిగా మనకి ఇజ్రాయిల్ ఇంపార్టెంటే, ఇరాన్ ఇంపార్టెంటే. హ్మ్. ఇరాన్‌కి కూడా ఇండియా ఇంపార్టెంటే, ఇజ్రాయిల్‌కి కూడా ఇండియా ఇంపార్టెంటే. హ్మ్. అమెరికాకి కూడా ఇండియా అంటే ఇంపార్టెంటే. మనకు అవకాశం ఉంటుందా వెళ్ళడానికి? ఏది సంధి కోసం ప్రయత్నం చేయటానికా? కాదు కాదు. ఆ! హర్మోజ్ దగ్గర నుంచి మన షిప్పులు ఆ! రావడానికి. దానికి ఇప్పుడు ప్రస్తుతానికి 2 మనకి కన్సెషన్స్ కనిపించినాయి. హ్మ్. ఒకటి అంటే వాళ్ళెక్కడా చెప్పలేదు. మన దేశానికి అవకాశం ఉంది అనేది వాళ్ళెక్కడ చెప్పలేదు కదా! కాదు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్, డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ హ్మ్. నిన్నగాక మొన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని, ఇప్పుడు ఢిల్లీలో రైజీనా డైలాగ్ జరుగుతుంది. అవును. దాంట్లో కలిసి పక్కన కూర్చొని హ్మ్. వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో ఇది కూడా ఒక అంశం అన్నమాట. ఓకే. రైట్. ఏదైనా ఏ ఫ్యాక్షన్స్ అయినా ఇరాన్‌లో ఉన్న ఆళ్ళేమడిగారంటే, వై నాట్ యూ టాక్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్మ్. అండ్ మేక్ ష్యూర్ ఇరాన్ మీద దాడులు ఆపిచ్చే విధంగా మీరు మాట్లాడొచ్చు కదా! అని జయశంకర్ గారిని ఆయన అడిగారు. హ్మ్. ఆళ్ళ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇరానియన్. హ్మ్. మన జయశంకర్ గారు ఏమన్నారంటే, మీరు గూడా స్ప్లింటర్ గ్రూప్స్, ఫ్యాక్షన్ గ్రూప్స్ హౌతీ, హమాస్, హిజ్బుల్లా హ్మ్. వాళ్ళు స్కడ్ మిసైల్సో లేతే డ్రోన్సో ఏసి హ్మ్. షిప్పుల్ని కొడతామంటున్నారు గదా! అవును. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్‌లో. హ్మ్. వాటిని తగ్గించమని చెప్పండి. క్విడ్ ప్రో క్వో. హ్మ్. యూ డూ దిస్ ఫర్ మీ, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ. ఓకే. రియాలిటీ ఇదే. హ్మ్. మీరు నన్ను కాపాడండి, నేను మిమ్మల్ని కాపాడతా. ఇంకా కార్పొరేట్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే, హ్మ్. వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ, నాకేముంది హ్మ్. ఆ క్విడ్ ప్రో కోలో అనే విధంగా ఉంది. సో, ఇద్దరూ అర్థం చేసుకున్నారు. ఇజ్రాయెల్ అర్థం చేసుకుంది ఇండియా ఇంపార్టెంట్ అని. ఇరాన్ అర్థం చేసుకుంది ఇండియా ఇంపార్టెంట్ అని. మనం కూడా అర్థం చేసుకున్నాం. ఏమని? హ్మ్. ఇరాన్ నుంచి వచ్చే 50% ఆఫ్ ఆయిల్ నీడ్స్ మనకు కావాలి. మనం ఎంత రష్యా దగ్గర కొన్నా, అమెరికా చెప్పింది ఏమని, ఒక 1 మంత్ పాటు మీరు రష్యా దగ్గర కొనమని. హ్మ్. సరే, అమెరికా మనకు చెప్పేది ఎవరిలోవే గానీ, వాళ్ళు చెప్పేది మనకు హ్మ్. సంబంధం లేదు. మన జాతి ప్రయోజనాలను అది బట్టి మనం కొనసాగే అవకాశం కూడా ఉంది. ఉంది. మనం ఎక్కడి హ్మ్. నుంచి కొంటాం అక్కడ నుంచి కొంటాము. హ్మ్. అంటే నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. డాక్టర్ రమేష్ గారు, యెస్ ఇప్పుడు సార్. హర్మోజ్ జలసంధి దగ్గర నుంచి షిప్పుల్ని ఏ విధంగా ఇరాన్ గుర్తిస్తుంది? అది యూరప్ షిప్సా? యూరప్ నుంచి వస్తున్నవా? లేకపోతే యూఎస్సా? లేకపోతే ఇజ్రాయెలా? ఎట్లా గుర్తిస్తుంది? అంటే జనరల్‌గా అయితే జెండాలు లాంటి ఫ్లాగ్స్ లాంటివి అవును. ఉంటాయి. కానీ నేను కొంత స్టడీ చేసిందేంటంటే, లైబీరియా కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్సే ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా ఏ దేశం వాళ్ళైనా కూడా లైబీరియా దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కొంత రాయితీలొస్తాయి అనేది ఒకటుంది. ప్రతిదీ లైబీరియా ఫ్లాగ్స్ ఉంటాయనేది. వరల్డ్ వైడ్ 23.75 కార్గో షిప్స్ ఆ ఏరియా నుంచి మొత్తం లైబీరియా జెండాలతోటే ఉంటాయనేది. ఎట్లా గుర్తిస్తుంది ఇరాను? అది ఏ దేశం షిప్పు అనేది? సార్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అని, హ్మ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో అని 2 ప్రపంచానికి సంబంధించిన షిప్పింగ్ వ్యవస్థలన్నిటి మీద కంట్రోల్ ఉన్న 2 సంస్థలివి. హ్మ్. ఇంక్లూడింగ్ నేవీస్, అంటే హ్మ్. స్టేట్ నేవీసు, హ్మ్. అండ్ ఆల్సో మర్చెంట్ నేవీసు. ప్రతి షిప్‌ని కదలికలని గమనించడానికి, సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయటానికి, హ్మ్. లైఫ్ ఆఫ్ సైలర్ ఎట్ సీ అది చూస్తానికి, సొలాస్ అంటే లైఫ్ ఎట్ సీ అనమాట. హ్మ్. అది 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 చూస్తానికి. తర్వాత హ్మ్, కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఉంది. హ్మ్. అంటే సముద్రాన్ని పరిపాలించడానికి కూడా లా ఉంది. హ్మ్. మనకి ఎట్లయితే భూభాగాన్ని పరిపాలించడానికి లా ఉంటదో, హ్మ్. అట్లానే సముద్రాన్ని పరిపాలించే సేఫ్టీ ఎట్ లైఫ్
ఆఫ్ ఎట్ సీ అది హ్మ్. కూడా ఉంది. హ్మ్. సోలాసు. తర్వాత ఇంకా మార్పోల్ అని ఉంది. అంటే మెరైన్ పొల్యూషన్ కంట్రోల్ చేసేది సముద్రంలో. హ్మ్. ఇలా ప్రతి షిప్‌కి ఒక ఫ్లాగ్ ఇచ్చి, హ్మ్. ఆ ఫ్లాగ్‌ని బట్టి ఆ షిప్‌ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, నావిగేషను రైట్. రైట్. ఇయన్నీ చేస్తానికి హ్మ్. మనకి భారతదేశంలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఉంది. యూరోప్‌లో వరల్డ్ మారిటైమ్ యూనివర్సిటీ ఉంది. డబ్ల్యూఎంయూ అంటారు. హ్మ్. WMU is at in Europe. Indian Maritime University is in Chennai headquarters. హ్మ్. They have their branch offices in Visakhapatnam, Cochin, Kolkata, Hmm. Mumbai. ఇలా ఉన్నాయి. హ్మ్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ హ్మ్. ఐఎంఓ, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, హ్మ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో హ్మ్. అండ్ ఒమన్‌లో ఇంటర్నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. హ్మ్. ఇవన్నీ కలగలిపి హ్మ్. షిప్పులు ఎక్కడి నుంచి బయలుదేరి ఎటెళ్తున్నవి హ్మ్. అనే నావిగేషన్‌ని జీపీఎస్ ద్వారా కూడా తీసుకొని హ్మ్. అన్ని కోఆర్డినేట్స్ ఎక్కడెక్కడన్నా షిప్పులు ఆగిపోయినాయా బికాస్ ఆఫ్ ది టెక్నికల్ ఇష్యూస్. హ్మ్. రీసెంట్‌గా మన కేరళలో కూడా ఒక షిప్పు భారతదేశం నుంచి పర్మిషన్ తీసుకొని ఇరాన్ ఆగిపోయింది. అవును. సో, అట్లా అంటే టెక్నికల్ గ్లిచెస్ మూలాన హ్మ్. ఆగిపోతే వాళ్ళకి మనం ఫ్రెండ్లీ కంట్రీస్‌కి ఆశ్రయం ఇస్తాం. ఇట్లా ప్రతిదీ గమనిస్తా ఉంటాం. మీరు అడిగినట్టుగా ఆ షిప్ మీద ఆ ఫ్లాగ్ పెట్టే లైబీరియా ఫ్లాగ్డ్ లై లై కార్గో షిప్స్. లైబీరియా ఫ్లాగ్డ్ కార్గో షిప్సా? ఇంకోటేం చేస్తారంటే, హ్మ్. మన ముంబై 2611 ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అవును. దొంగ షిప్పు వచ్చే ఇంటెన్షన్ వేరు. కానీ ఎదుటోళ్ళని మోసం చేయటానికి హ్మ్. ఫ్రెండ్లీ కంట్రీ లాగా హ్మ్. ఫ్లాగ్ పెడతారు. అది ఫ్రెండ్లీ కంట్రీ బోట్ కాదు. ఫ్రెండ్లీ కంట్రీ షిప్ కూడా కాదు హ్మ్. ఒక్కోసారి. హ్మ్. ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్. అప్పుడేంటంటే మనల్ని హాని కలిగించడానికి వస్తున్నాయి. ఆ షిప్పులు గాని, ఆ బోట్‌లు గాని. హ్మ్. వాటిని కూడా గమనించాలి మనం. ఇయన్నీ ఎట్లా గమనిస్తామంటే మనము అనుసంధానము. ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషను ఎప్పటికప్పుడు 24/7 365 డేస్ ప్రతి షిప్‌ని ఎంట్రీ పాయింట్ నుంచి, పోర్ట్ కాల్ దగ్గర నుంచి, ఎగ్జిట్ హ్మ్. వరకి ప్రతిదీ గమనిస్తా ఉంటది సార్. సో, ఆ విధంగా మనము చూస్తాము. మీరన్నట్టుగా ఎందుకు ఓన్లీ లైబీరియా షిప్స్ ఫ్లాగ్స్ ఎక్కువ వాడుతున్నారు అంటే, చిన్న ఉదాహరణ ఇందాక గూడా మీకు చెప్పాను. హ్మ్. మన ఆంధ్రప్రదేశు నుంచి లేతే మన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కెళ్ళే బస్సులు గాని, లేతే కర్ణాటకకెళ్ళే బస్సులు గాని, బెంగుళూరుకెళ్ళే బస్సుల్లో గాని ఎక్కువగా నాగాలాండ్ నంబర్, ఎన్ఎల్ నంబర్ మీరెక్కువ అవును. చూస్తారు. అవును. ఎందుకు అంటే అక్కడ టాక్స్ రాయితీలు, టారిఫ్స్ రాయితీలు ఉండటం మూలాన హ్మ్. మనోళ్ళు డబ్బులున్నవాళ్ళు అక్కడికెళ్ళి కొని హ్మ్. అదే దాన్ని నేషనల్ పర్మిట్ తీసుకొని హ్మ్. ఈ స్టేట్స్‌లో ఆపరేట్ చేస్తారు. ఓకే. సో, దే వాంటెడ్ అంటే ఆ లైబీరియా ఎకనామికల్లీ వాడి బిజినెస్సే ఇది. 100% ఇట్స్ ఎ బిజినెస్. హ్మ్. అంటే తక్కువ ఖర్చుతో షిప్‌ని ప్రొక్యూర్ చేయటంతో పాటు హ్మ్. ఆ కంట్రీకి కొన్ని రాయితీలు ఉండటం మూలన అలా. అట్లానే ఆ నంబర్ ప్లేట్‌కి కొన్ని రాయితీలు ఎక్కడైనా తిరగొచ్చు. హ్మ్. అలా. సో, దిస్ ఇస్ ద అండ్ అవును. ఇంకోటుంది సార్. ఐఎస్‌పీఎస్ ప్రోటోకాల్ అంటారు. హ్మ్. ఇంటర్నేషనల్ షిప్ పోర్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అంటారు. అంటే 2001 డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయిన తర్వాత హ్మ్. 9/11. 9/11 జరిగిన తర్వాత కరెక్ట్‌గా చెప్పారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని డీహెచ్ఎస్ అని ఆవిర్భావమైంది. అవును. అమెరికాలో. అవును. డీహెచ్ఎస్ అంటారు. ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ 9/11 తర్వాత కూర్చొని ఒక కమిటీ ఏశారు. స్టడీ ఆన్ కౌంటర్ టెర్రరిజం హ్మ్. కమిటీ. నేను యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ ఎళ్ళొచ్చా. హ్మ్. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్టార్ట్ అని ఉందండి. ఎస్టీఏఆర్‌టీ స్టార్ట్. హ్మ్. మన పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు చెప్తున్నాను. ఎస్టీఏఆర్‌టీ స్టార్ట్ అంటే స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం అని అదొక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ కౌంటర్ టెర్రరిజం హ్మ్. ఎస్టాబ్లిష్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్. నేను ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు హ్మ్. ఐఏఎస్ రిటైర్డ్. అవును. ఆయన నేను కలిసి దీని మీద చాలా స్టడీ చేసి నేను యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్టార్ట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేయటం జరిగింది. అవును. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో వెన్ హి వాస్ ద డైరెక్టర్. హ్మ్. ఐ వాస్ హిస్ రిసర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్ని బట్టి మీకు నేను చెప్పేదేంటంటే మన హ్మ్. పాపులర్ టీవీ ప్రేక్షకులకి, తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకి చాలా మీకు తెలియని విషయాలు నర్మగర్భంగా, డిస్క్రీట్‌గా, సటిల్‌గా బిహైండ్ ద స్క్రీన్సు ఎన్నో వందల నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కలిసి పనిచేస్తేనే బయట మీరు పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, సినిమాలు, ఫంక్షన్‌లు, అవును. క్రికెట్ మ్యాచ్‌లు మీకు కనపడే ప్రపంచం ఇది. మీకు తెలియని ప్రపంచంలో నేను పనిచేసొచ్చి, నాతో పాటు పెద్దవాళ్ళతో కలిసి పనిచేసొచ్చి, నేను వినమ్రంగా మీకు చెప్పేదేంటంటే, ఉన్న ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకొని అద్భుతంగా తక్కువ సమయంలో స్మార్ట్‌గా హార్డ్ వర్క్ చేసి ముందలకి వెళ్ళాలి. ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. హ్మ్. అని నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ కాంటెక్స్ట్‌లో చేతిలో ఉన్నప్పుడు వస్తువు విలువ తెలీదు. చెయ్యి జారిపోయిన తర్వాత మనకు ఎట్లా అయినా తెలుసుద్దో, హ్మ్. అలాగే ఈ శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధమయ్యి మనోళ్ళందరూ అంతర్జాతీయ అంశాల మీద, జియో పాలిటిక్స్ మీద, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మీద హ్మ్. బై డిఫాల్ట్ హ్మ్. లా సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో,
ఈ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, జియో పాలిటిక్స్ మీద అవగాహన పెంచుకుంటేనే భారతదేశము 21వ శతాబ్దంలో ముందలకు వెళ్తుంది. టెక్నాలజీ, డాక్టర్, ఇంజినీర్, యాక్టర్, బిజినెస్ మ్యాన్, మీడియా ఇలా ఎవరికాళ్ళు సైలోస్లో పనిచేస్తే పని కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ విత్ వన్ వాయిస్, వన్ జెండా అండ్ వన్ ఎజెండా. త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి అంటే మన భారతదేశంలో 2047 మనకి 100 ఇయర్స్ వచ్చే లోపల మనం నెంబర్ 1 అవ్వాలంటే BHARATని సాధించాలి. అంటే ఏంటంటే సార్, తెలుగు పాపులర్ టీవీ చూస్తున్న వాళ్ళకి మీ ద్వారా, పవన్ సార్ ద్వారా చెప్తున్నాను నేను. BHARAT భారత్ అంటే నా డెఫినేషన్ ఏనండి. బి అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ఇండియాస్ ట్రేడ్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ టాలెంట్, ఇండియాస్ టూరిజం అండ్ టు డెసిమేట్ టెర్రరిజం. దట్స్ కాల్డ్ భారత్, BHARAT. B ఫర్ బిల్డ్, H ఫర్ హార్మోనియస్, A ఫర్ అడాషియస్, టు అడ్వాన్స్ ద రాజ్, టు అచీవ్ ట్రేడ్, టాలెంట్, టెక్నాలజీ, టూరిజం అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని కూకుట పేళ్లతో సహా పెకిలించి భారతదేశానికి సంబంధించినంతవరకు ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం, టాలెంట్లో నెంబర్ 1 అనిపించుకొని హార్మోనియస్గానే, సఖ్యంగానే ఉంటా, అడాషియస్గా, ధైర్యంతో, సాహసంతో ముందరికెళ్తామే భారత్ 2047. ఓకే. సూపర్. ఓకే. సార్ ఇప్పుడు ఈ యుద్ధాలు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాలకి ప్రధాన కారణం ఎనర్జీ పాలిటిక్స్, అదేవిధంగా డిఫెన్స్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్‌లు అనేది చెప్తున్నారు. మీరేమంటారు? తప్పనిసరిగా అండి. దెర్ ఎనర్జీ ఇస్ సంథింగ్ పాలిటిక్స్. కాల్డ్ ఎనర్జీ పాలిటిక్స్, ఫుడ్ దెర్ ఆర్ మెనీ సెక్యూరిటీస్ అండి. హ్మ్. ద వెరీ కానోటేషన్ ఆఫ్ సెక్యూరిటీ హ్మ్. హ్యాస్ ఎక్స్పాండెడ్, పవన్ సార్. హ్మ్. సెక్యూరిటీ అంటే లాఠీ పట్టుకుని ఉండే పోలీస్ మ్యాన్ కాదు, గన్ పట్టుకుని ఉంటే మిలిటరీ మ్యాన్ కాదు. హ్మ్. సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అని. ఇది హ్యూమన్ సెక్యూరిటీ అనుకోండి సార్, హ్మ్. ఇది నేషనల్ సెక్యూరిటీ అనుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ హ్మ్. రెండు ఒకటేనా అని మన ప్రేక్షకులకి నేను క్లారిటీ ఇస్తా. హ్యూమన్ సెక్యూరిటీ అంటే మనిషికి కావాల్సిన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, సెల్ఫ్ ఎస్టీము, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, విమెన్ రిలేటెడ్ సెక్యూరిటీ. ఇట్ కాన్స్టిట్యూట్స్ పావర్టీ రిడక్షన్, ఇట్ కాన్స్టిట్యూట్స్ హ్యూమన్ సెక్యూరిటీ. వాట్ కాన్స్టిట్యూట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏంటంటే మన బోర్డర్స్ని కాపాడుకోవాలి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఉండాలి. హ్మ్. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అయిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో పాటు సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఐబీ, రా, పోలీస్, కస్టమ్స్ వీళ్ళందరూ కలిసి నేషనల్ సెక్యూరిటీ ఆర్గాన్స్ అనమాట. ఈ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ రెండు కలిసి కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ మోడల్గా ఎమర్జ్ అయినప్పుడే శరీరం మొత్తము ఒక చక్కటి ఆకారంలో ఉంటుంది. హ్యూమన్ సెక్యూరిటీ అంటే లెట్సే 2 legs అనుకున్నాం సార్. హ్యూమన్ సెక్యూరిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టామనుకోండి సార్, కూలిపోయింది బిల్డింగ్. హ్మ్. హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఏంటి? విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, అంతర్గత భద్రత, వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఓన్లీ బోర్డర్ సెక్యూరిటీ, శాటిలైట్స్, ఆర్మ్స్, ఎమ్యునేషన్స్, ట్యాంక్స్, B2 స్టెల్త్ బాంబర్స్, F-15, F-16, F-18, F-22 స్టెల్త్ బాంబర్స్, డ్రోన్స్, వీటి మీదే ఖర్చు పెట్టామనుకోండి, వీటిని నెగ్లెక్ట్ చేస్తా హ్మ్. ఏది ఈ కనీస అవసరాలైన ఫుడ్, హెల్త్, వాటర్ ఏమవుదండి? హ్మ్. ఇది బాగా వీక్గా ఉంటుంది హ్యూమన్ సెక్యూరిటీ కింద. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ పైన కనిపించే బిల్డింగ్ ఇది కూలిపోద్ది. రానున్న రోజుల్లో జియో రెండు పాలిటిక్స్‌ని. పవన్ సార్, లాస్ట్ మాట సార్, క్షమించండి. 2 కాంప్రహెన్సివ్గా, నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే ఐ హ్యావ్ టు అలొకేట్ బడ్జెట్ టు హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్ అండ్ ఆల్సో నేషనల్ సెక్యూరిటీ వాంట్స్. ఈ రెండింటిని కలగలిపి దే ఆర్ ద 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణానికి విలువ. అవును. సో నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ ఆర్ ద 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ అనే విధంగా ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ విల్ హ్యావ్ టు థింక్, విల్ హ్యావ్ టు రీఇంజనీర్, రీకన్స్ట్రక్ట్, రీబిల్డ్ ద ఎంటైర్ నేరేటివ్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటూ హ్యూమన్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. తద్వారా కాంప్రహెన్సివ్, హోలిస్టిక్, ఆర్గానిక్ సెక్యూరిటీ మోడల్ ఎమర్జ్ అవ్వాలి. ఓకే. ఈ జియో పాలిటిక్స్‌ని భవిష్యత్తులో ఏది డిసైడ్ చేస్తుంది? అంటే ఎనర్జీ పాలిటిక్సా? లేకపోతే టెక్నాలజీనా? లేకపోతే సప్లై చైనా? ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇందులో చూస్తున్నాం కదా! ఆల్ పుట్ టుగెదర్. యూ హ్మ్. పుట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. హ్మ్. మీరు చెప్పిన ప్రతి మాటని కలిపితే ఒక పూసల దండ అవుద్దే, హ్మ్. సేమ్ అంతే సార్. యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. డాట్స్. ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ సెక్యూరిటీ. హ్మ్. ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, హ్మ్. ఈ అన్నిటితో పాటు ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, హ్మ్. వీటన్నిటితో పాటు ఇంక్లూజివ్, డెమోక్రటిక్, రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్మ్. డేటా సెక్యూరిటీ. యు సీ టెక్నాలజీ సెక్యూరిటీ, అండ్ సప్లై చైన్. సప్లై చైన్. సప్లై చైన్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్. సప్లై చైన్ అయితే ఫుడ్ దొరకదు. అవును. సరిగ్గా షిప్పులు ప్రయాణం చేయకపోతే మీకు రైతులకు పండించడానికి యూరియా దొరకదు. హ్మ్. మనం కార్ వేసుకొని, బైక్ వేసుకొని ఆఫీస్కి రావడానికి పెట్రోల్ ఉండదు. అవును. ఇంట్లో ఉప్పు పప్పు ఉండదు. ఎందుకంటే ఎరువులు, ఆయిల్ ఇవన్నీ అంటే పెరుగుతున్నాయి కదా ఇప్పుడు సమస్య. పవన్ సార్, 21వ శతాబ్దంలో హ్మ్. యుద్ధ రీతి, యుద్ధ నీతి మారిందని నిన్న కూడా చెప్పాను హ్మ్. సార్. ఇక్కడ మనకి ఒక్కటే సార్ మనం హ్మ్. గమనించాల్సింది పవన్ సార్,
మనం ఇంటర్ కనెక్టెడ్ మల్టీ పోలార్ వరల్డ్‌లో ఉన్నాం సార్. ఎవ్వడు తురుంకాన్ కాదు. ఎవడన్నా వాడు తురుంకాన్ అనుకుంటే ఒక కంట్రీ, వాడి గొయ్యి వాడు తీసుకున్నట్టు హీస్ ఆర్ షీ ఈస్ డిగ్గింగ్ హర్ ఓన్ గ్రేవ్ ఇఫ్ హీ ఆర్ షీ థింక్స్ హీ ఆర్ షీ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. హ్మ్. ఇట్ ఈస్ ది ఇంటర్ కనెక్టెడ్, కోఆపరేటివ్, కొలాబరేటివ్ వరల్డ్ గానీ హ్మ్. నాట్ కాన్‌ఫ్లిక్ట్ ఓరియెంటెడ్. హ్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ అగైన్. మన కామన్ సెన్స్ ప్రివేల్ అవ్వాలి. మానవ మతము, మానవ కులము, మానవ జాతి, మానవ మతము, హ్యుమానిటీ, హ్యూమనిజం, నాట్ సోషలిజం, నాట్ కమ్యూనిజం, నాట్ కమ్యూనలిజం, నాట్ కాస్టిజం, నాట్ రీజనలిజం, నాట్ పెరోకిలిజం, ఓన్లీ వన్నిజం, హ్యూమనిజం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, చైనైజేషన్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. హ్మ్. హ్యూమనైజేషన్ కావాలి. రైట్. ఓకే. హ్యూమనైజేషన్ కావాలి. ఆ హ్యూమనైజేషన్ విధంగా సాధించే విధంగా మన వేస్ అండ్ మీన్స్ ఉండాలి. హ్మ్. We have to readjust, recalibrate, redirect, rededicate ourselves to achieve the humanization and humanism. ఓకే. నెక్స్ట్ ఈ డయాస్పోరా గురించి మాట్లాడితే ఇండియన్ డయాస్పోరా, తెలుగు డయాస్పోరా. Yes, sir. ఇప్పుడు యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఆ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఇండియన్ డయాస్పోరా అంటే యూఎస్‌లో ఉన్న ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే బిజినెస్ విషయంలో కావచ్చు, పాలిటిక్స్ విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కూడా చాలా పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్‌లో పెద్ద పెద్ద కంపెనీస్ అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలాంటి ఐబీఎం కావచ్చు, వీటిలో సీఈఓ ర్యాంక్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్సే. ఈ ఇండియన్ డయాస్పోరా ఎటువంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మనం ఈ సందర్భంలో? That's a very smart ప్రశ్న అనాలి మిమ్మల్ని. ఎందుకంటే వెరీ టైమ్లీ క్వెషన్ ఆల్సో. హౌ కుడ్ యూ టేక్ ద లెవరేజ్ ఆఫ్ డయాస్పోరా అంటే హ్మ్. భారత జాతి సంతతికి చెందిన భారతీయులు వేరే దేశాల్లో స్థిరపడి ఉన్నారు. మరి ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా బలంగా ఉన్నారు. హ్మ్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ అనే 5 పంచభూతాలని అవపోసన పట్టిన భారతీయ విద్యార్థులు అద్భుతంగా హ్మ్. చాలా ఐటీ కంపెనీలకి సీఈఓలుగా రాణిస్తున్నారు. అవును. అక్కడి నుంచి కింద వరకు చూసిన ఫస్ట్ తరం డాక్టర్స్ అమెరికాలో అవును. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ జనరేషన్, థర్డ్ హ్మ్. జనరేషన్, ఫోర్త్ జనరేషన్. వీ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ వీ ఆర్ నన్ అదర్ దాన్, హ్మ్. నో లెస్ దాన్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, ద మోస్ట్ పవర్ఫుల్ హ్మ్. లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ జూయిష్ లాబీ అని చెప్పాను మీకు. అవును. అంటే యూదులు హ్మ్. అమెరికాలో ఎకానమీ, ట్రేడ్, కామర్సు, మీడియా దున్నేస్తున్నారు వాళ్ళు. అవును. వాళ్ళకి సరిజోడుగా, సరితగ్గ కౌంటర్ పార్ట్‌గా ఇండియన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ హాస్ రైజెన్. హ్మ్. దాదాపు 5,000,000 ఇండియన్స్ ఉన్నారంట యూఎస్‌లో. 50,00,000 పైగా భారతీయులు జూయిష్ పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌కి కంపీట్ అయ్యే విధంగా రైజ్ అయ్యాం మనం. హ్మ్. అత్యంత ఆదాయ వర్గాలు అమెరికాలో ఎవరయ్యా అంటే అమెరికన్ జూయిష్ పీపుల్ అండ్ ఇండియన్ అమెరికన్స్. దట్ ఈస్ 120K డాలర్స్ డాలర్స్. యావరేజ్. సో హ్మ్. అమెరికన్ డ్రీమ్‌ని ఆ స్థాయిలో అందుకోగలిగాం మనం. ఎందుకు? బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్, బికాస్ ఆఫ్ అవర్ స్కిల్, బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్. కేఎస్ఏ హ్మ్. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్. బికాస్ వీ హావ్ ద ప్లాన్, వీ హావ్ ద ప్రిపరేషన్, వీ హావ్ ద పర్స్పిరేషన్ హ్మ్. సో దట్ వీ ఆర్ ఏబుల్ టు ఇన్‌స్పైర్. హ్మ్. అండ్ వీ ఆల్సో పవన్ గారు ప్రతి 7 డాక్టర్‌లో ఒక ఇండియన్ ఒక డాక్టర్. ఇండియన్ డాక్టర్. సో హ్మ్. వీ హ్యావ్ అంటే నాలెడ్జ్ ఎకానమీ, నాలెడ్జ్ సొసైటీని మనం బాగా ఉపయోగించుకొని హ్మ్. ఆ స్థాయికెళ్ళాం సార్. హ్మ్. అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ అని హ్మ్. ద మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ జూయిష్ లాబీ ఇన్ ద యూఎస్ కాంగ్రెస్ అని చెప్పాను సార్. అవును. దాన్ని బేస్‌గా తీసుకొని నా పోస్ట్ డాక్టరేట్ చేశాను సార్. హ్మ్. ఎక్కడ? ఇజ్రాయెల్‌లో, అమెరికాలో. హ్మ్. ఐ గాట్ ఐవీఎల్‌పీ సార్. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కింద అమెరికన్ గవర్నమెంటు ఎమర్జింగ్ లీడర్స్‌కి అవార్డ్ ఇస్తది. హ్మ్. I got that award in 2011 itself, and I had represented India in the United States, been to 10 American universities on that fellowship. ఐవీఎల్‌పీ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ కింద. హ్మ్. దాంట్లో భాగంగా నేను స్టడీ చేసి వచ్చిందేంటంటే, భారతీయులు యూఎస్ ఇంపాక్ట్ అంటారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మనము హ్మ్. సంజయ్ పూరి గారు 2001, 2002లో అప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బ్రజేష్ మిశ్రా గారి టైంలో హ్మ్. యుఎస్, ఇండియా ఏ విధంగా ముందలకి వెళ్ళాలి, డయాస్పోరాస్ ఏ విధంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి, రోల్ మోడల్ ఎవరయ్యా అంటే జూయిష్ డయాస్పోరా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అవును. అంటే ఇజ్రాయలీ డయాస్పోరా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. హ్మ్. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అంటే ప్రధానంగా జూవిష్ లాబీ ఒకటి, ఇండియన్ లాబీ ఒకటి, చైనీస్ లాబీ ఇవి చైనీస్ ప్రధానంగా లాబీ, ఉంటాయి కదా! అరబ్ అమెరికన్ లాబీ ఈజ్ ఆల్సో రైట్. వెరీ పవర్ఫుల్. అవును. అరబ్ అమెరికన్ లాబీ ఈజ్ ఆల్సో వెరీ అవును. పవర్ఫుల్. కరెక్ట్. ఇటాలియన్ అమెరికన్, హ్మ్. క్యూబన్ అమెరికన్, జూయిష్ అమెరికన్, ఆస్ట్రేలియన్ అమెరికన్, అండ్ దెన్ బ్రిటిష్ అమెరికన్, హ్మ్. కెనడియన్ అమెరికన్. సో ఆ నేషనాలిటీ, ఆ ఎథ్నిసిటీ బట్టి అమెరికాలో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ అమెరికాకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్,
లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ మూడిట్లో ఈ లెజిస్లేచర్ ఉంది కదా, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ హ్మ్. 434 అండ్ సెనెట్ 100 పీపుల్. హ్మ్. ఈ 2 సభల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాళ్ళ దేశానికి ప్రోగా ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ కంట్రీస్. ఇక్కడ కేస్ ఇన్ పాయింట్ ఇండియా. హ్మ్. ఇండియాకి ఫేవరబుల్‌గా అమెరికా చట్టాలు చేయాలి. అంటే హ్మ్. ఏం చేయాలంటే హ్మ్. మనం ఒక లాబీ గ్రూప్‌గా ఏర్పడి అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎనీవన్ కెన్ ఫార్మ్ ఏ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. హ్మ్. లాబీ you can register your lobby organization and lobby for policies that you wanted to see in the in the days to come. హ్మ్. సో ఆ దిశగా మనం చూసినప్పుడు హ్మ్. లాబీయింగ్ ఈజ్ ఏ లీగల్ థింగ్ ఇన్ అమెరికా. కరెక్ట్. ఇండియాలో అంటే లాబీయింగ్ ఈజ్ ఇల్లీగల్. ఆ! ఓకే. అక్కడ లాబీయింగ్ ఈజ్ లీగల్. హ్మ్. అందుకని ఏం చేస్తున్నారంటే పవన్ సార్, ఒక్క మాట చెప్తాను. యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే ఒక ఇండియన్ అమెరికన్ లాబీ ఏర్పడి హ్మ్. అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ పాలిటిక్స్‌లో భారతీయుల ప్రాబల్యం పెరిగి జూయిష్ లాబీ అయిన ఐపెక్ నుంచి మనం నేర్చుకొని హ్మ్. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ని అంటే లోవర్ హౌస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, సెనెట్ అంటే మన ఎగువ సభ, హ్మ్. ఈ రెండిటిని ఎలా మేనేజ్ చేసి ఎలా స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ చేయాలి. స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కమ్యూనికేషన్. హ్మ్. అంటే వ్యూహాత్మకంగా భారతదేశానికి ఏ పాలిసీల ద్వారా హ్మ్. ఎంత మేలు చేకూరుద్దనే దాని మీద మేధోమథనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అవును. ముందలకెళ్లాల్సిన విధంగా హ్మ్. ఈ లాబీయింగు, ఈ హ్మ్. తెలుగు డయాస్పోరా, హ్మ్. ఇండియన్ డయాస్పోరా, మన తెలుగు డయాస్పోరా, ఔట్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, హ్మ్. తెలుగు డయాస్పోరా ఈజ్ ఎక్సెప్షనల్లీ వెల్. హ్మ్. ఐ హావ్ టు మెన్షన్ హియర్. కొద్దిగా, కొద్దిగా కమ్యూనిటీ పరంగా డివిజన్ వచ్చినప్పటికీ హ్మ్. బట్ మన తెలుగు డయాస్పోరా ఈజ్ ఎక్సెప్షనల్లీ వెల్. బికాజ్ వై? ఐటీ ప్రాబల్యము మనది మూలంగా ఇంజినీర్సు, డాక్టర్సు తెలుగు వాళ్ళు చాలామంది ఉండటం మూలంగా అన్నిటికీ మించి తెలుగు వాళ్ళందరూ తానా, ఆట, ఆప్తా, హ్మ్. నాట అని అవును. డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్ స్లాష్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్గా విడిపోయినప్పటికీ దే ఆర్ పుట్ టుగెదర్. when we connect the dots, they have the enormous power to influence the local constituencies అంటే డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు in the United States. పాలిటిక్స్‌లో కావచ్చు, లేకపోతే బిజినెస్‌లో కావచ్చు. మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఇండియన్ కమిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే రూ ఖన్నా కావచ్చు, లేకపోతే ప్రమీల జయదేవ్ జైపాల్, ప్రమీల ప్రమీల జైపాల్ జైపాల్ గారు కావచ్చు, ఉన్నారు, నిక్కీ చాలా మంది ఉన్నారు. కావచ్చు, నిక్కీ నిక్కీ కావచ్చు. హేలీ ఉన్నారు, ఇక బి తులసి గబార్డ్ ఉన్నారు. తులసి గబ్బాడ్ ఉన్నారు. ఈ బిజినెస్ విషయంలో మనం చూస్తే సత్య నాదెళ్ల, అదేవిధంగా సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ ఇలాంటి వాళ్ళు చాలా ఇండియన్ కమ్యూనిటీ, అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. వీళ్ళు అక్కడ పాలిసీస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా? 100% సార్, బికాస్ ఆఫ్ దేర్ ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్. హ్మ్. Their individual intent, the individual content, individual character హ్మ్. put together, they become a force to reckon with అంటారు. హ్మ్. And also they have shown a number of times how could they change the policies of the United States vis-a-vis India హ్మ్. in favor of India కూడా కొన్ని లెజిస్లేషన్స్. హ్మ్. పాకిస్తాన్ని నిలబెట్టాలన్నప్పుడు, హ్మ్. పాకిస్తాన్ తోలు తీయాలన్నప్పుడు, హ్మ్. యునైటెడ్ నేషన్స్లో మనకి సపోర్ట్ రావాలన్నప్పుడు ఈ జూయిష్ లాబీని ఏమేం చేస్తుందో నేర్చుకొని ఇండియన్ లాబీ కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఐ మీన్ పాసిటీ ఆఫ్ టైం మూలాన నేను మీకు ఎక్కువ మేబీ సమ్ అదర్ ప్రోగ్రామ్లో హ్మ్. నేను మీకు ఆ కేస్ స్టడీస్ కూడా చెప్తా. అంటే మీడియేటర్ రోల్ తీసుకునే అంత స్థాయి ఉందా మనకి? అంత అవకాశం 100% ఉందా? 100% వీ హ్యావ్ అచీవ్డ్ దట్. హుహు. నాట్ బికాస్ ఆఫ్ తాత ముత్తాతలు, హ్మ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ ప్యూర్ మెరిట్. ఇండియన్స్ హ్మ్. command respect in the United States now హ్మ్. because of their సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్, మెడిసిన్తో పాటు హ్మ్. నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్తో పాటు హ్మ్. అన్నీ ఉండటం మూలాన దే ఆర్ నౌ ఇన్ సో వీఆర్ నో లాంగర్ ఏ అండర్డాగ్ దేర్. హ్మ్. వీఆర్ ఏ ఫోర్స్ టు రెకన్ విత్, ఏ ఫోర్స్ మల్టిప్లయర్ ఆర్ ఏ గేమ్ చేంజర్ తెలుగు డయాస్పోరా హ్యాస్ బికమ్. హ్మ్. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా మనం చూస్తుంటే ట్యాంకులు, ఫైటర్లు, ఫైటర్ జెట్లు వీటితోటి కాకుండా ఏఐ, డ్రోన్సు, టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ వీటిలతోటే జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? యుద్ధ నీతి మారిందని బిగినింగ్లోనే చెప్పాను, మళ్ళీ రీట్రేట్ చేస్తున్నానండి. అది హ్మ్. 21వ శతాబ్దంలో. హ్మ్. ఇప్పుడు సార్ ఆంథ్రోపిక్ ఏఐ, హ్మ్. క్లాడీ అనే ఏఐ టూల్ ద్వారా అల్గరిథమిక్ ఫారెన్ పాలసీ, డేటా డ్రివెన్ ఫారెన్ పాలసీ అనేది ఇట్ హ్యాస్ బికమ్ ద నామ్ ఆఫ్ ద డే. హ్మ్. అల్గరిథమిక్ ఫారెన్ పాలసీ, అల్గరిథమిక్ డిఫెన్స్ పాలసీ, డేటా డ్రివెన్ గవర్నెన్స్. సో ఇన్ ద 21st సెంచరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 3 స్టేజెస్లో మనం చూడొచ్చు. హ్మ్. I was at Stanford University Human Centered Artificial Intelligence Institute.
తెనాలి నుంచి స్టాన్ఫర్డ్ వరకు హ్మ్. విత్ షియర్ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ మీ ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో. ఎందుకు ఆ మాట ప్రస్తావిస్తున్నానంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని ఏఐలో 3 రకాల దశలున్నాయి. భారతదేశము ఇన్ ద జియో పాలిటిక్స్ ఆఫ్ ఏఐ వేర్ డస్ ఇండియా స్టాండ్? రీసెంట్‌గా జరిగిన ఏఐ సమిట్, గ్లోబల్ ఇంపాక్ట్ ఏఐ సమిట్ ఇన్ అవును. ఢిల్లీ ఢిల్లీ. also has reiterated and re-emphasized the need for ethical AI, inclusive AI, responsible AI, trustworthy AI, democratic AI అనేది. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు విషయానికొస్తా. ఈ వార్‌ఫేర్‌లో. వార్‌ఫేర్‌లో అసలు విషయానికొస్తా. మీరు చెప్పినట్టుగా. డ్రోన్స్, ఆటానమస్ వెపన్ సిస్టమ్స్, ఫిజికల్ హ్యూమన్ సిస్టమ్స్ ఇవన్నీ కలిసి వార్‌ఫేర్‌ని రీతిని మార్చి, డేటాని కొలేట్ చేసి, డేటాని మైన్ చేసి, డేటాని విజువలైజ్ చేసి, డేటాని క్లాసిఫై చేసి, ఏ శత్రువు ఎక్కడున్నాడు, ఎంతవరకి తక్కువ ఖర్చుతో ఎక్కువ యుద్ధాన్ని గెలవచ్చు, మానవ రహిత డ్రోన్ సహిత దళం, గెరిల్లా దళం పేరుంటారు, ఆత్మాహుతి దళం పేరునుంటారు, సామూహిక పదాతి దళం పేరునుంటారు. హ్మ్. ఇప్పుడు డ్రోన్ అండ్ అదర్ దళాలొచ్చినాయి. హ్మ్. రోబో ఆర్మీస్ వచ్చినాయి. హ్మ్. సో, తద్వారా ఇప్పుడు మనం అంటే రోబో గమనిస్తుందంటే సినిమాలాగా కనిపిస్తుంది మొత్తం అంతా. అబ్సల్యూట్‌లీ. ఇంకోటి చెప్తాను సార్ ఫైనల్‌గా. 1914-1919 అనుకుంటే ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ 1913-1945 అనుకుంటే, కోల్డ్ వార్ అంటే 1945-1991 అనుకుంటే, పోస్ట్ కోల్డ్ వార్ అంటే 1991 నుంచి 2026 అనుకుంటే పోస్ట్ కోల్డ్ వార్ అనుకుంటే, యూఎస్ఎస్ఆర్ పతనం తర్వాత. పతనం తర్వాత హ్మ్. ఇదన్నీ అనుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 12 మిలియన్ ఆర్మీ ఆన్ ఫుట్ ఉండేది. హుహు. బూట్ వర్సెస్ బాట్. హ్మ్. రైట్. రైట్. ఓకే. బూట్స్ అవును. అంటే సోల్జర్స్ బూట్స్ హ్మ్. వర్సెస్ బాట్, బిఓటి బాట్ అంటే కంప్యూటర్. అటానమస్ హ్మ్. వెహికల్ హ్మ్. ఆర్ రైట్. అటానమస్ ఆర్మీ ఆర్ డ్రోన్ ఆర్మీ హ్మ్. ఆర్ రోబో ఆర్మీ. హ్మ్. బాట్ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్, అంతే. ఏఐ ఏజెంట్, హ్మ్. సాఫ్ట్‌వేర్ ఏజెంట్. సాఫ్ట్వేర్ ఏజెంట్. హ్మ్. బూట్స్ వర్సెస్ బాట్స్. హ్మ్. ఈ రేస్లో హ్మ్. బూట్స్ తగ్గిపోతున్నాయి, హ్మ్. బాట్స్ పెరుగుతున్నాయి. హ్మ్. ఏజెంటిక్ ఏఐ వచ్చేసింది, జనరేటివ్ ఏఐ వచ్చేసింది. సో 12 మంది 12 మిలియన్ మంది ఉన్న అమెరికన్ ఆర్మీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హ్మ్. 1.4 మిలియన్‌కి వచ్చింది. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1991 ఆ టైంలో అంటే 1,20,00,000 మంది నుంచి 14,00,000 మందికొచ్చింది. వచ్చింది. ఇప్పుడు ఎంతమంది తెలుసా? హ్మ్. అమెరికన్ ఫ్లెష్ ఇన్ బ్లడ్ హ్మ్. అమెరికన్ సైన్యం ఎంతో తెలుసా సార్? 11 లక్షలు. హుహు. అంతే. రోజు రోజుకి తగ్గిచ్చేస్తున్నారు వాళ్ళు. 50 ఏళ్లలో ఎంత తగ్గిందో చూడండి మీరు. హ్మ్. ఆల్మోస్ట్ 80% తగ్గింది. అవును. 12 మిలియన్‌లు ఎక్కడ? హ్మ్. 1.1 మిలియన్ ఎక్కడ? అవును. కరెక్ట్. అంటే హ్మ్. మీరన్నట్టు మీరు మంచి ప్రశ్నేశారు. హ్మ్. బూట్స్ నుంచి బాట్స్ వైపు వెళ్తుంది రమేష్ గారు. హ్మ్. హౌ ఆర్ యూ గోయింగ్ హౌ కుడ్ వి అండర్‌స్టాండ్ హౌ షుడ్ వి అండర్‌స్టాండ్ దిస్ సినారియో అవును. అండ్ హౌ టు ప్రిపేర్ అవర్ టు ది గ్రౌండ్ రియాలిటీస్ హ్మ్. ఆర్ గ్లోబల్ రియాలిటీస్ ఆర్ జియో పాలిటిక్స్. ఇప్పుడు ఖమేనీని చంపింది కూడా ఆంథ్రోపిక్ వాడారంట కదా! యాంథ్రోపిక్ ఏఐ టూల్ క్లాడీ హ్మ్. సంబంధించి కొన్ని టూల్స్ ఇంకా హ్మ్. చాలా చాలా కలిపి వాడి హ్మ్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆర్యా అంటారు సార్. హ్మ్. ఆర్యా అంటే ఏంటో తెలుసా సార్? అమెరికా లెడ్ ర్యాపిడ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. హుహు. యుఎస్ ఆర్మీలో అత్యంత ప్రముఖమైన ప్రోగ్రామ్ ఇది. యుఎస్ ఆర్మీలో ఏఐని వాడి హ్మ్. ర్యాపిడ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఆర్యా, ఏఆర్ఐఏ. హ్మ్. తద్వారా ఏఐ మీద సిమ్యులేషన్స్, ఫిజికల్ సిస్టమ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఓటీ హ్మ్. ప్లస్ ఫిజికల్ హ్యూమన్, హ్యూమన్ మెషిన్ ఆర్ మ్యాన్ వర్సెస్ మెషిన్ ఆర్ రోబో వర్సెస్ హ్యూమన్ ఆర్ బూట్ వర్సెస్ బాట్, బిఓటి బాట్. ఇవన్నీ పదాలు, రకరకాల పదాలు ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావద్దు. సింపుల్. మానవ రహిత యుద్ధము చేయాలి అంటే కృత్రిమ మేధస్సుతో ఎటువంటి అద్భుతాలు చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక నర్మగర్భంగా లేదా అంతర్లీనంగా పనిచేస్తా వాళ్ళు ఒక సాధనాన్ని కనుగొన్నారు. అసిమెట్రిక్ వార్‌ఫేర్ అంటే ఏంటి? ఇది ఇరాన్ ఎట్లా వాడుతోంది ఇది? అబ్సల్యూట్లీ.
సిమెట్రిక్ వార్ఫేర్ ఏమో స్టేట్ టు స్టేట్ మధ్య, మిలిటరీ టు మిలిటరీ మధ్య జరిగేది. హ్మ్. అసిమెట్రిక్ వార్ఫేర్ ఏమో నేను నిన్న ప్రోగ్రామ్‌లో కూడా పవన్ సార్‌తో ముందల చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. అంతర్జాతీయ రాజకీయాల్లో 3 రకాల యాక్టర్స్ ఉంటారు. మన సినిమా యాక్టర్స్, మన టీవీ యాక్టర్స్ కాదు. ఆ 3 రకాల యాక్టర్స్ ఎవరంటే యాక్టర్స్ అంటే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకున్న దేశాలు. స్టేట్ యాక్టర్స్ అందుట్లో ప్రజాస్వామ్యబద్ధంగా లెజిటిమేట్‌గా ఎన్నుకోబడిన వాళ్ళని స్టేట్ యాక్టర్స్ అంటారు. నాన్ స్టేట్. వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటారు. హింసతో కూడిన స్ప్లింటర్ గెరిల్లా గ్రూప్స్ హ్మ్. వైలెంట్ విఎన్ఎస్ అంటే వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్స్. హ్మ్. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్‌లో ఇరాన్‌కి ఎందుకు ఎడ్జ్ ఉందంటే హ్మ్. హౌతీస్, హమాస్, హిజ్బుల్లా ద్వారా ప్రపంచాన్ని అతలాకుతలం చేయగలరు. అమెరికన్ ఎంబసీస్ ఎక్కడున్నా కొట్టగలరు. ఇజ్రాయెలీ ఎంబసీస్ ఎక్కడున్నా కొట్టగలరు. హ్మ్. లేకపోతే అమెరికన్ షిప్పులు ఎక్కడున్నా కొట్టగలరు. మిలిటరీ బేస్‌ని ఎక్కడైనా కొట్టగలరు అవును. అనే దాని మీద ఈ అసిమెట్రిక్ వార్ఫేర్‌లో ఇరాన్‌కి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ ఎంతవరకి రియాలిటీలోకి వస్తదో వేచి చూడాలి. ఈ ఏఐ అటానమస్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు ప్రమాదం ఇవి? చాలా ప్రమాదం. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ స్టేజ్‌లో మనిషి అటానమస్ పూర్తిగా అవి. మనిషిని కూడా కూర్చోబెట్టి, మనిషి మాట కూడా వినని స్థాయికి అటానమస్ వెపన్ సిస్టమ్స్ వెళ్తాయి. హ్మ్. ఎందుకంటే వేరే టెక్నాలజీకి, ఆ ఏఐ టెక్నాలజీకి ఉన్న తేడా ఏంటంటే ఇది డిస్రప్టివ్ టెక్నాలజీ ఇది. హ్మ్. ఆల్సో ఇట్ లెర్న్స్ ఆన్ ఇట్స్ ఓన్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, హ్మ్. ఎన్ఎల్‌పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, కాగ్నిటివ్ ఏఐ హ్మ్. ఇయన్నిటి ద్వారా తనకు తాను నేర్చుకుంటది. స్వయంగా నేర్చుకోవటంలో నిష్ణాతులవుతుంది ఏఐ. అందుకనే జెఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ ఆల్సో షిట్ స్కేల్డ్. అంటే భయపడిపోతున్నాడాయన. నేను ఏం జేశాను? ఏం తప్పు జేశాను? పొరపాటున అవును. నేను ఏఐని ఇలా జేస్తే ఇది పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ తనకు తానుగా నేర్చుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు మానవ రహిత సమాజం వైపుగా హ్మ్. భస్మాసుర హస్తంలాగా కృత్రిమ మేధస్సు, సహజ మేధస్సును చంపేసి హ్మ్. ఏమవుద్దో అనే భయం గూడా ఉంది. డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్మ్. లేదా మెలషియస్ యూజ్ ఆఫ్ ఏఐ అంటారు. ఎంయూఏఐ అంటారు. హ్మ్. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో గూడా దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. దాని మీద గూడా నేను వాళ్ళతో టచ్‌లో ఉండి, ఇటు అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటు రష్యాలో కొన్ని యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటు ఇజ్రాయెల్‌లో నేనెళ్లి చదువుకోవటం, యూనివర్సిటీస్‌తో టచ్‌లో ఉండటం మూలాన హ్మ్. ఈ జియో పాలిటిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ప్లస్ నేను నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ గవర్నమెంట్ ఆఫ్ హ్మ్. ఇండియాలో భాగంగా కాబట్టి ఇయన్నీ క్రోడీకరించి చూసినప్పుడు నాకు కనపడుతున్న పిక్చర్ ఏంటంటే మనము శాంతి సమయంలోనే యుద్ధానికి అన్ని వైపుల నుంచి సన్నద్ధత అవ్వాలి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో మన దేశం ఎక్కడుంది? నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే నేషనల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ దగ్గర, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆయన దగ్గర కూడా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఆయనతోటి మీకు బాగా అసోసియేషన్ కూడా ఉంది. ఎట్లా మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి 6 లేయర్స్ ఉంటాయి. హ్మ్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్‌లో చేద్దాం సార్ అది. హ్మ్. ఈరోజు సమయాభావం వల్ల నేను ఎక్కువ ఆ! చెప్పలేను. ఆ! ఆ 6 లేయర్స్‌లో హ్మ్. మనము 3 లేయర్స్ బాగా సాధించాం. హ్మ్. ఇంకొక 3 లేయర్స్ సాధించాలి. హ్మ్. లేకపోతే ఆ 6 లేయర్స్ కలిపితేనే పరిపూర్ణత విజయం. హ్మ్. ఆ 3 లేయర్స్ గురించి ఎక్కడెక్కడ సాధించాలి అనేది కూడా తప్పనిసరిగా చెప్తాను సార్. హ్మ్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అర్థం చేసుకొని దాన్ని అప్లై చేయటంలో హ్మ్. మాత్రము హ్మ్. ఇండియా విల్ బి నంబర్ 1. హ్మ్. బికాజ్ దేవుడి దయ వల్ల మనకి భగవంతుని దయ అంటారా? లేతే ఐ డోంట్ నో ద రీజన్. హ్మ్. వి ఆర్ వెరీ స్మార్ట్ ఎట్ అడాప్టింగ్ టు ద న్యూ టెక్నాలజీస్. హ్మ్. డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు ఈ యుద్ధాన్ని మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఈ యుద్ధాన్ని వెస్ట్ వెర్సస్ ఇస్లామిక్ వరల్డ్‌గా చెబుతున్నారు. మీరేమంటారు ఇది? ఈ సివిలైజేషన్‌లో క్లాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సివిలైజేషన్ శామ్యూల్ పి హంటింగ్టన్ చెప్పినట్టు హ్మ్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ప్లస్ జీసీసీ ప్లస్ అంటారా? లేదా జుడాయిజానికి, క్రిస్టియానిటీకి, ఇస్లాంకి ఆర్ హిందూయిజానికి ఆర్ జైనిజానికి లేతే ఈ మతాల మధ్య ఏమన్నా కాన్ఫ్లిక్ట్‌గా మారే అవకాశం ఉందా? సివిలైజేషన్ కాన్ఫ్లిక్ట్. నాగరికతల మధ్య ఏమన్నా కాన్ఫ్లిక్ట్‌గా మారే అవకాశం ఉందా? అనే దాని మీద విపులంగా హ్మ్. తప్పనిసరిగా అన్ని వైపు 360 డిగ్రీ యాంగిల్‌లో ఇంకొక ప్రోగ్రామ్‌లో మనం స్పృశిద్దాం సార్. ఓకే. ఈ ఒక్కసారికి ఓకే. థాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ థాంక్ యూ. రమేష్ జై గారు. హింద్. డాక్టర్ రమేష్ కన్నగంటి.